చెప్తాను. ముగ్గురు ఏమైనా తోడు దొంగలు, అండర్లైన్ పాయింట్. ఒక దొంగకు ఒక దొంగ తోడు దొంగలు వీళ్ళు. అంతే, ముగ్గురు తోడు దొంగలు. ఒకడు వచ్చి తానా అంటే ఇంకోటి వచ్చి తందానంటే ఇంకోటి వచ్చి అవునని మధ్యలో వాయించి ఏముంది అవగాహన చెప్పండి. మరి ఏది కేంద్రంలో ఉన్న పార్టీ నాయకులు కొంతమంది చెప్పారు కదా, ఈ చట్టం నిన్న నేను విశాఖపట్నం బార్ కౌన్సిల్కి వెళ్ళాను. దగ్గర 2 hours బార్ కౌన్సిల్ బార్ మెంబర్తో 100 మంది ఇంటరాక్ట్ అయ్యాను. మీ సోదరులు వచ్చి ఉంటారు, అడగండి, మీరు వెళ్ళి అడగండి ఆ చట్టం మంచిదా కాదని చెప్పారు. వాళ్ళు అడుగుతుందేటి, ఇంకా దీన్ని విస్తృతంగా డిస్కస్ చేయండి. మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు 1-2 అమెండ్మెంట్స్ ఇస్తే కానీ ఈ చట్టం అనేది చాలా అవసరమని చెప్పారు. దళారులకి, అవినీతి పరులకి, లాంచగొండలకి నుంచి సామాన్య ప్రజానికి కాపాడడానికి ఇది బ్రహ్మాస్త్రం అని చెప్పారు నిన్న మీటింగ్లో. ఎక్కడిది? ఒక హాల్లో కాదు, సాక్షాత్తు జిల్లా కోర్టులో. అదే మరి వాళ్ళకి స్థానికంగా ఉన్న స్టీల్ ప్లాంటు, బిహెచ్పి, బిహెచ్ఎల్, ఇక్కడ ప్రజల అవసరాలు అవన్నీ అక్కర్లే. ఏ స్క్రిప్ట్ ఇస్తుందో ఈ తోడు దొంగలు, ఈ కూటమి ఆ స్క్రిప్ట్ వేస్తారంతే. చెప్పాడు, చూశాను నేను. ఇవాళ పేపర్లో నేను చూశాను. నేను ఒక్క విషయం చెప్పు. అయిపోయిందా నువ్వు? అంతేనా? ఒక్క విషయం చెప్తాను. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత నా సొంత విషయం, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంత బహిరంగంగా ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అవినీతి ఏ ప్రభుత్వం చేయలేదు. అవినీతిని కొమ్ము కాస్తున్న ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నంత, ఈ చేస్తున్నంత పబ్లిక్ గా ఎలక్ట్రానిక్ బాండ్స్ తో 6,800 కోట్లు 7,000 కోట్ల రూపాయలు వచ్చి ఓ పార్టీకి వచ్చి తీసుకొచ్చి నిధులు ఇస్తారని ఎందుకు ఇస్తారండి? అది కాకుండా కొందరు వ్యక్తులు ఏ విధంగా కింద ఉన్నవాడు ఆకాశానికి నిలిచిపోయారో తెలియదా? వీళ్ళ మాట్లాడదు మా గురించి. ఆయన వచ్చి మాకు శుద్ధి చెప్తాడా? అదే నోటితో ఏటీఎం అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడిని, ఇప్పుడు మర్చిపోయాడా? అంటే ఏ ఎండకా కూడా ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడటమేనా? వాస్తవ విషయాలు, నిజాలు, సత్యాలు అక్కర్లేదా? ఆ పదవికి విలువ తీసేస్తున్నారు. ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి మాటలు ఉంటే అది దానికి శాంటిటీ ఉండాలి. ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు చేశారు. ఎంత దిగజారుడిగా మాట్లాడే వ్యక్తిని ఇప్పుడు మనం చూడలే.